ఇప్పుడు మీకు ఈ సినిమా ముందు కానీ లేకపోతే ఈ సినిమా తర్వాత కానీ ఎలా ఉన్నాయి మీ తాలూకు అవకాశాలు? కళ్యాణ్ రామ్ గారిది రుద్ర ఉంది, ఇది మహాకాళి ఉంది, నెక్స్ట్ ఇయర్ గూఢాచారి 2. ఓకే, అడివిశేష్తో అడివిశేష్ దాంట్లో కూడా అది ఇప్పుడే రాసి పెట్టుకోవచ్చు, అది పెద్ద హిట్. అది ఇంక ఇప్పుడే రాసి మనం చెప్పేయచ్చు. టచ్ వుడ్ సార్, టచ్ వుడ్ వేరే రేంజ్ లో తీస్తున్నారండి. అడివిశేష్ అంత తక్కువ బడ్జెట్ లో అంత సూపర్ ప్రాజెక్ట్ ఇచ్చేది. ఇట్స్ నాట్ జస్ట్ అ వన్ మ్యాన్ షో సార్, హీ ఇన్స్పైర్స్ ఎవ్రీవన్ అరౌండ్ దెమ్. How much love Raju had for Satya in Tandel, that much love he has for cinema, sir. That's what I can say. Cinema is his Bujitali. Na generation ki legend ante Shah Rukh Khan. I love Shah Rukh Khan. Nenu na wife to kuda appudu maatladte madhyalo Shah Rukh vachesta. Eyebrows ila chesi, hey Shah Rukh laga maatladoddu ani cheppanu. యానిమల్ పైన స్టోరీ పైన మనం తర్వాత మాట్లాడదామండి. ఆ ఫిల్మ్ ఏంటి, వాట్ ఈస్ ది డిసగ్రీమెంట్ యూ హ్యావ్ విత్ ది స్టోరీ? ఐఎమ్ అ ఫెమినిస్ట్ సార్ అట్ హార్ట్. సో ఐ సమ్వేర్ ఫెల్ట్ దట్ ద విమెన్ ఇన్ ద ఫిల్మ్ అంటే దాని మీద ఇప్పుడు ఇష్యూ జరుగుతున్నది. చిరంజీవి గారు ఆడపిల్లల్ని మగపిల్లడు కావాలన్నారు. ఇప్పుడు మీరు మగపిల్లడు ఉన్నారు కాబట్టి ఏదో 16 ఏళ్ళు దుకాణం దగ్గర కూర్చున్నారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇన్ టుడేస్ టైమ్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఎస్, 100% దిస్ ఇస్ స్పెషల్ టచ్. ఎందుకంటే మనకి నార్మల్గా సినిమా ఇండస్ట్రీ అంటే కళాకారులు వస్తారు, గాయకులు వస్తారు, నటులు వస్తారు, బ్రహ్మాండమైన సాంకేతిక నిపుణులు వస్తారు. కానీ మనకి ఇండస్ట్రీలో ఈ మధ్య టెర్రరిస్టులు కూడా వచ్చేస్తున్నారు. సో వాళ్ళని కూడా సినిమా పరిశ్రమ అకామిడేట్ చేసే స్థాయికి సినిమా ఇండస్ట్రీ ఎదిగింది అనేది నా తాలూకు భావన. ఆ టెర్రరిస్ట్ ఎవరో కాదు, ఇప్పుడు మనతో పాటు ఉన్న అయ్యా, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్కారం అండి, నా పేరు సందీప్ వేద్. ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్. మై నేమ్ ఇస్ సందీప్ అండ్ ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్. ఎందుకు ఆయన్ని నేను టెర్రరిస్ట్ అని మీకు ఇంట్రడ్యూస్ చేశానంటే, మా డ్రైవరు తండేల్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎవడండి ఆ టెర్రరిస్ట్ యాక్ట్ చేసినట్టు అన్నాడు. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక యాక్టర్ ఆయన టెర్రరిస్ట్గా. చాలా బాధ అనిపిస్తుంది తండేల్లో. అతను మూమెంటే భయం వేస్తుంది మనకి. అతను నడిచి వెళ్తుంటే ఏమో ఎవడిని వేసేస్తాడో, ఈ 22 మందిలో ఎవడు దొరికిపోతాడో. అప్పటికి ఒక కుర్రాడి మీద అఘాయిత్యానికి కమిటెడ్ అయిన ఆల్రెడీ వితౌట్ కేస్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నందుకు నేనే చాలా సాదరంగా ఆహ్వానించాను. ఎందుకంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నటులు 100% హైలీ ప్రైజ్ వర్తి. సినిమా ఇండస్ట్రీలో ఒకరిని చూసి మనకు కోపం వచ్చింది అంటే దట్ యాక్టర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ అనమాట. అదే ఈయన సందీప్ వేద్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. సార్ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దట్ వాస్ ఎ లవ్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నిజంగా మేము ఫీల్ అయ్యాం సార్, సినిమాలో ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ అండ్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు పాకిస్తాన్ జైల్లో. ఇట్ ఈస్ ఎ వెరీ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. ఆ టైంలో వీళ్ళందరికీ ఎవడైనా సహాయం చేసేవాడు వస్తాడేమో వీళ్ళు బయటకు రావడానికి. అండ్ వెన్ ద ఆడియన్స్ ఆర్ వెన్ ద హోల్ ఆడిటోరియం ఈజ్ వెయిటింగ్, యూ కేమ్. క్యా సాలా క్యౌన్ రే అన్న టైపులో ఒక రకమైన కోపం మీ మీద. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టుడే ది ఫిల్మ్ ఈస్ రన్నింగ్ వెరీ వెల్. అండ్ దే ఆర్ పెర్ఫార్మింగ్ ది ప్రోగ్రామ్స్, సెలబ్రేషన్స్ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు. Yeah, they're going all over the place. Yes, they're celebrating, and it is very nice to see that they are going and celebrating it with the fans, sir. Exactly. Tirupati vellaru, Srikakulam vellaru. They're going all over, and it's so heartwarming to see the audience receiving the film everywhere so nicely. Yes. ఎందుకంటే అంటే ఆ కైండ్ ఆఫ్ సినిమా రాలేదండి. అంటే ఆ ఓషన్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళు మామూలుగా ఏదో ఫిషర్ మ్యాన్ చేపలు పట్టుకుంటారు, షిప్ల మీద వెళ్తారు, ఇదంతా కామన్ స్టోరీ. బట్ వాళ్ళు అక్కడ సడన్ గా పాకిస్తాన్ సముద్ర భాగంలోకి వెళ్ళి అక్కడ దొరికిపోయారు. అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. అంటే ఆడియన్స్కి అదంతా ఒక కొత్త కథ. అందులో వచ్చే ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్.
సో మీరు నార్మల్ గా ఈ క్యారెక్టర్ కి మీరు ఎలాగొచ్చారండి? మీలా కనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. What can I say, sir? I'm very fortunate that I was approached for this role, sir. ఓకే. ఒక 20 సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. I have done theatre for 7-8 years. I went to Bombay. I did a lot of work there. ఒక 3000 యాడ్స్ కోసం వాయిస్ ఇచ్చాను నేను ఇప్పటి వరకు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో కలిసి. ఓకే. టీవీ షోస్ చేశాను. స్వర్ణ ఖడ్గం అని ఈటీవీలో ఒక టీవీ షో వచ్చింది పెద్దది. దాంట్లో కూడా ఐ వాజ్ ద మెయిన్ విలన్. దాని తర్వాత స్టార్ మాలో రుద్రమ్మదేవి అని టీవీ షో వచ్చింది. ఐ వాజ్ అ నెగటివ్ క్యారెక్టర్ ఇన్ దాట్ ఆల్సో. దాని తర్వాత మేజర్ వచ్చింది అడవి శేష్ది. సీతారామం 3 C's అని ఒక వెబ్ సిరీస్ చేశాను నేను. దట్ వాజ్ అ మిక్స్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ ఆన్ సోనీ లివ్. దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత రజాకార్ వచ్చింది. అండ్ రజాకార్ లో నా క్యారెక్టర్ చూసి నాకు తండేల్లో పిలిచారు వాళ్ళు. సో ఎలా జర్నీ మొదలైందంటే, నాకు ఒక యాంకర్ హంట్ కాంపిటీషన్ లో నేను ఫస్ట్ ప్రైజ్ గెలిచానండి బెంగళూరులో. వాళ్ళు ఒక మంచి శాలరీ ఇచ్చి 1 year ప్యాకేజ్ చెప్పారు నాకు. ఏదో నేను జాబ్ అని నాకు కొంచెం ప్రాబ్లం. ఐ డోంట్ వాంట్ టు ఎవర్ డూ అ జాబ్. ఐ వాంటెడ్ టు ఓన్లీ యాక్ట్. టీవీ యాంకర్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా అని నేను ఒక్కసారి అనుకున్నాను. కానీ లాస్ట్ మూమెంట్ నేను మానేశాను. సారీ సార్, నేను రాను, ఐ ఓన్లీ వాంట్ టు యాక్ట్ అని చెప్పి. దిస్ వాజ్ ఇన్ 2009. ఓకే. ఆ రోజు నేను పోయి కృష్ణవంశీ గారికి ఒక సినిమాలో ఒక 1 day రోల్ చేశాను. ఆ 1 day క్యారెక్టర్ చేసే టైంలో ఒక అతను కాస్టింగ్ డైరెక్టర్ నాకు పరిచయం అయ్యారు, గోపి అని. 5 years తర్వాత గోపి గారు నాకు చలపతి రాజు గారితో పరిచయం చేశారు. చాలా పెద్ద టీవీ ఆర్టిస్ట్ అతను. అవును. ఆయన ఒక భగవద్గీత ఆర్గనైజేషన్ లో ఫౌండింగ్ మెంబర్. అవును. భగవద్గీత ఆర్గనైజేషన్ కోసం నేను మొత్తం భగవద్గీత 700 verses ఆఫ్ భగవద్గీత ఇంగ్లీష్ లో చెప్పాను. ఓ గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ అండి, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్. దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ వాయిస్ అసైన్మెంట్స్. ఒక 5-6 months నడిచింది ఆ ప్రాజెక్ట్. ఇన్ 2016 వి రికార్డెడ్ ప్రతి శ్లోక ఫస్ట్ పర్సన్ లో రికార్డ్ చేశామండి. కృష్ణుడు లాగా మాట్లాడాను, అర్జునుడు లాగా మాట్లాడాను, సంజయ్ లాగా, ధృతరాష్ట్ర లాగా. ఇట్ వాజ్ నాట్ జస్ట్ నరేషన్, ఇట్ వాజ్ ఎనాక్ట్మెంట్, పర్ఫార్మెన్స్ ఆఫ్ త్రూ డైలాగ్. సో అది మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ ఒక గిఫ్ట్ ఇస్తాను. ఆయన యాట సత్యనారాయణ గారితో నా పరిచయం చేశారు, చలపతి రాజు గారు. అండ్ ఫ్రమ్ దేర్ ఐ గాట్ స్వర్ణ ఖడ్గం. ఆఫ్టర్ స్వర్ణ ఖడ్గం 5 years later యాట గారు నన్ను గుర్తించుకొని రజాకార్ కోసం పిలిచారు. అండ్ ఫ్రమ్ రజాకార్ ఐ గాట్ తండేల్. వాట్ ఏ జర్నీ. సో దిస్ ఎంటైర్ జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ మీ చూసింగ్ నాట్ టు డూ అ జాబ్ అండ్ చూసింగ్ టు ఫాలో మై ప్యాషన్. I did not want to go with a security path. మంచి జీతం ఉంది, ఒక మంచి యాంకర్ రోల్ వస్తే రికగ్నిషన్ కూడా వస్తుంది కదా. కానీ ఐ ఓన్లీ వాంటెడ్ టు యాక్ట్ సార్. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ రకమైన ప్యాషన్? మేము మామూలుగా మాట్లాడుకున్నప్పుడు వీడికి గొప్ప గులరా యాక్ట్ చేయాలని, గొప్ప దోల వీడికి అని మామూలుగా మాట్లాడుకుంటాం. అది దే ఆర్ నాట్ కరెక్ట్ ఆ మాటలు. మీకు ప్యాషన్ అనేది అసలు యాక్టింగ్ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వర్ దేర్ ఎనీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ బిఫోర్ యూ? లేదండి, మై ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ ఫుల్ ఆఫ్ బిజినెస్ మెన్ అండ్ వర్కింగ్ పీపుల్. సో చాలా వాళ్ళు సేమ్ క్వశ్చన్ అడిగారు నాకు, రే నీ డాడీ నీ పాస్ట్ 7 generations లో ఎవరు యాక్టింగ్ చేయలేదు, అదే నేను అడుగుతున్నా మీకు ఎలాగొచ్చింది ఇదని? ఏదో ఒకటి సార్, ఫ్రమ్ మేబీ సమ్ పాస్ట్ లైఫ్, డెస్టినీ, ఐ డోంట్ నో సార్. I was 6 years old, 5-6 years old when I saw a film in the theatre for the first time. Which film? Amitabh Bachchan garidi Ajuba. ఆ సినిమా చూసిన తర్వాత I decided I wanted to be an actor. 6 ఏళ్లకే నేను యాక్టింగ్ ఏ చేస్తా. నా మమ్మీ డాడీ ఏం అనుకున్నారు, బచ్చా అంటున్నాడులే, మెల్లిగా లైన్ లో పెట్టేద్దాం, కూర్చోబెడదాం. My father was a businessman. That's what I'm saying. So I've gone and sat at his shop for a very long period to help him out. Ekkada idi? Old City andi. Old City. Charminar దగ్గర పత్తర్గట్టి మెయిన్ రోడ్ లో ఆయన షాప్ ఉండేది. Now it is no more there. We've sold it off. ఎందుకంటే my father realized my son is useless. Yes. He will not carry this business forward after me. Waste fellow. సో ఆయన హ్యాపీగా షాప్ సేల్ చేసి రిటైర్ అయిపోయారు. బట్ చార్మినార్ కి గలియా బహుత్ ఘుమా సర్ మే.
అవునా? పటేల్ మార్కెట్ అండ్ మదీనా మార్కెట్, మెయిన్ రోడ్, మొత్తం నేను అదే మరి చిన్నప్పుడంతా అక్కడే కదా తిరిగి. సో ఐ స్పెంట్ అ గుడ్ పార్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ దేర్. కానీ అరౌండ్ వెన్ ఐ వాజ్ అరౌండ్ 23-24 ఆయనకు అర్థమైపోయింది ఛాన్స్ లేదు, నో ఛాన్స్ టు మేక్ హిమ్ అ బిజినెస్ మ్యాన్. సో హీ సోల్డ్ ఆఫ్ హిస్ బిజినెస్ అండ్ ఐ మూవ్ టు బాంబే. సో ఐ వాజ్ అబౌట్ 16 years old when I joined theatre, sir. ఇక్కడ హైదరాబాద్ లో సూత్రధార్ అని ఒక థియేటర్ గ్రూప్ ఉంది. దే ఆర్ ఆల్సో అన్ యాక్టింగ్ స్కూల్. సో అక్కడ నేను జాయిన్ అయిపోయాను. వినయ్ వర్మ గారు అండర్ హిమ్ ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నెక్స్ట్ 6-7 years గొప్పగా థియేటర్ చేశానండి. మొత్తం దేశం తిరిగాను నేను ఆయనతో సహా. వినయ్ వర్మ గారితో, విత్ వినయ్ వర్మ గారు ప్లేస్ చేశాం కదా, ఎక్కడో ఇందోర్ లో, అలహాబాద్ లో, బాంబే వెళ్ళాము, పూణే వెళ్ళాము. వి టూర్డ్ ఇందోర్, స్మాల్ ప్లేసెస్, బిగ్ ప్లేసెస్. వి వెంట్ ఎవ్రీవేర్ విత్ అవర్ ప్లేస్. సో ఐ అండర్స్టూడ్ నాట్ జస్ట్ ద కల్చర్ ఆఫ్ మై సిటీ బట్ ఆల్సో ద కల్చర్ ఆఫ్ మై కంట్రీ. ఒక కాంపోజిట్ కల్చర్ అర్థం చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్, సార్. కానీ బికాస్ ఐ వాజ్ బోర్న్ ఇన్ అ వెరీ కకూన్ లైక్ ప్లేస్. సౌత్ ఇండియాలో నార్త్ ఇండియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను నేను. కరెక్ట్. సో you only understand this much, sir. But when you break this open and you go out and you see the whole country, how do they sit, how do they eat, how do their clothes change, how their houses structure changes, road lo ela maatladtaru, adi ardham ayin tarvata I thought, okay, now maybe I am ready to portray all of that on screen. Okay. So adi mottam ardham chesin tarvata, after I thought I am more or less ready as an ready అయ్యారు, equip అయ్యి then I moved to Bombay. And దాని తర్వాత మొదలైంది సార్ కెరియర్. అంటే బాంబేలో బాగానే వచ్చినాయా ఆపర్చునిటీస్ మీకు అక్కడ? ఎందుకంటే ఇట్స్ పెద్ద జంగిల్ కదా బాంబే అంటే, పెద్ద అడవి. అంతే సార్, నోబడీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ విత్ రెడ్ కార్పెట్ ఎనీవేర్. అది ఎవరి గురించి వెయిట్ చేయట్లేండి. షారుఖ్ ఖాన్ కి లేదు, అది అమీర్ ఖాన్ కి లేదు, ఎవరికి లేదు. ఎవరికో 1 or 2-3 people కి దొరుకుతుంది. అంతే సార్. ఐ వాజ్ నాట్ ద వన్ ఆఫ్ దోస్ ఫార్చునేట్ పీపుల్, బట్ ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్. అక్కడ కూడా స్ట్రగల్ మొదలైంది. ఒక సినిమా దొరికింది, ఆ సినిమా నడవలేదు. ఇంకో సినిమాలో ఒక రోల్ దొరికింది, ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా టైం అయింది. సో చాలా స్ట్రగల్స్ ఉన్నాయి సార్. మేబీ దాట్స్ అనదర్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్. బట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దాట్ జర్నీ ఐ ల్యాండెడ్ అప్ ఇన్ వాయిసింగ్. యాడ్ డబ్బింగ్ కోసం ఒక్క ఛాన్స్ దొరికింది సార్, అది కూడా తెలుగులోనే దొరికింది. ఫనీ మ్యాటర్ ఏంటంటే, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు అంత తెలుగు నేర్చుకోలేదు, ముంబైకి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను తెలుగు. అదేలా ఇక్కడ ఉన్నప్పుడు ఒక 30% వరకు నేర్చుకున్నాను. అంటే ఇక్కడంతా మీరు ఉన్న ప్రాంతం, మీరు పెరిగిన ప్రాంతం ఎలాంటిదంటే ఇట్ ఈస్ మోర్ డామినేటెడ్ బై హిందీ. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ టు ఉర్దూ కైండ్ ఆఫ్ హిందీ. ఎగ్జాక్ట్లీ. సో లైక్ ఐ టోల్డ్, ఇస్ నార్త్ ఇండియన్ బబుల్ లో ఉన్నప్పుడు నేను తెలుగు ఎక్కువ నేర్చుకోలేదు. అండ్ తెలుగు భాష అంటే యాక్చువల్లీ నాకు చాలా భయం. తెలుగు వాజ్ ద ఫస్ట్ సబ్జెక్ట్ ఐ ఫెయిల్డ్ ఇన్ స్కూల్. న్యాచురల్లీ 5th వరకు హిందీ నేర్చుకున్నాను. 6th నుంచి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వచ్చింది. 7th క్లాస్ లో ఫెయిల్ అయిపోయాను నేను. సో అయ్యో, ఫెయిల్ అయిపోయిన తర్వాత చాలా భయం అండి. 7th క్లాస్ ఎలాగో పాస్ చేసి 8th లో నేను తెలుగు మానేశాను, స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను. అండ్ అక్కడ నుంచి ఐ థాట్ ఐ విల్ నెవర్ హ్యావ్ టు డీల్ విత్ తెలుగు అగైన్. హౌ లిటిల్ డిడ్ ఐ నో సార్, తిరిగి వస్తుంది. సో బాంబే వెళ్ళిన తర్వాత ఒక అతను నాకు వాయిస్ లో ఒక ఛాన్స్ ఇచ్చారు. అన్ని పెద్ద యాడ్స్ హిందీలో షూట్ అయ్యి అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో డబ్ అవుతాయి. ఒక 11 రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, అసమీస్, ఆల్ ఆఫ్ దాట్. సో దే వర్ లుకింగ్ ఫర్ అ యంగ్ తెలుగు వాయిస్ హూ కుడ్ ప్రొనౌన్స్ ఇంగ్లీష్ ప్రాపర్లీ వితౌట్ ఎనీ డైలెక్ట్స్ ఆర్ యాక్సెంట్స్. మన తెలుగులో యాస్ ఉంటుంది. So they wanted a neutral person who could speak in Telugu and English in a very polished, balanced way. సో నేను చెప్పాను, సార్ నాకు మొత్తం తెలుగు రాదు, ఒక 30-40% వస్తుంది సార్. పర్లేదు, నువ్వురా, నేను నేర్చుకుంటాను. ఆన్ ద జాబ్ వైల్ డూయింగ్ తెలుగు వాయిస్ ఓవర్స్ ఐ లెర్న్ ద లాంగ్వేజ్ సార్. సో ఇప్పటి వరకు మొత్తం తెలుగు రాదు నాకు, ఒక 70-80%. ఏం బాగానే మాట్లాడుతున్నారు తెలుగు. అసలు నేను సర్ప్రైజ్ అయ్యాను మీరు తెలుగు మాట్లాడుతుంటే. మీ గెటప్ కి, మీ క్యారెక్టర్ కి, మీరు అప్పుడే పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయిన మనిషిలాగా ఉన్నారు మీరు. నా అన్ని క్యారెక్టర్స్ కి నేనే డబ్బింగ్ చెప్తానండి, తెలుగులో కూడా, హిందీలో కూడా. తండేల్లో కూడా నా క్యారెక్టర్ కి నేనే చెప్పాను, హిందీలో కూడా నేనే చెప్పాను పోయి తండేల్కి బాంబేలో. సో మీరు ఆ సినిమా హిందీలో చూస్తే, తెలుగులో చూస్తే నా క్యారెక్టర్ కి నా వాయిస్ వస్తుంది. సో మీరు ఇప్పుడు ఇండియా వైడ్ బాగా
తండేల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు ఖచ్చితంగా సార్. కదా? సో టచ్ వుడ్. Hmm. అండ్ రెస్పాన్స్ ఇస్ వెరీ నైస్. పీపుల్ ఆర్ లవింగ్ ద ఫిల్మ్. లైక్ యువర్ డ్రైవర్, దే ఆర్ హేటింగ్ మై క్యారెక్టర్ ఆల్సో. సో మీరు స్టేజ్ మీద కూడా అదే చెప్పారు కదా. అంతే సార్. ఎక్స్ట్రీమ్ లవ్ లేక ఎక్స్ట్రీమ్ హేట్ విల్ మేక్ యూ ఫేమస్. Yes. సో నా క్యారెక్టర్ మంచిగా రిజిస్టర్ అయింది త్రూ ద హేట్రెడ్ ఆఫ్ పీపుల్. అండ్ ఎక్కడైనా వెళ్తే పీపుల్ ఆర్ రియలీ ప్రేజింగ్ ద ఫిల్మ్ అలాట్. సో టచ్ వుడ్, థ్యాంక్ గాడ్. గుడ్ రియల్లీ గుడ్. అంటే నాకు మీరు మీ జర్నీలో నాకు అర్థం కాని పాయింట్ ఒకటి ఉంది. థియేటర్ని పట్టుకుని తిరిగారు, దేశం అంతా తిరిగారు, ఇక్కడ అదంతా ఓకే. బట్ లైఫ్ బిజినెస్ అన్నది ఒకటి ఉంటుంది కదా, టు రన్ ద షో. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? జీవితం అన్నది ఒకటి ఉంటుంది, కరెక్ట్. దాని డిమాండ్స్ దానికి ఉంటాయి. నెలసరి ఆదాయం ఉండాలి, లేకపోతే డబ్బు ఉండాలి, సంపాదన ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే ఎట్లాగే షో రన్ చేయాలి. ఖచ్చితంగా సార్. అన్నం తినాలి కదా. మనం తినమే కాదు, అందరికి పెట్టాలి కూడా కదా. పెట్టాలి. సో థ్యాంక్ఫుల్లీ నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇనిషియలీ లేవు సార్. మీ ఫాదర్ మై ఫాదర్ వాజ్ వెల్ టు డూ, చెప్పాను కదా, బిజినెస్ మ్యాన్. సో అంత గొప్పగా గ్రేట్ గా కూడా ఏం లేదు, కానీ ఇట్ వాజ్ ఇనఫ్ టు రన్ ద హౌస్. ఓకే. సో ఆయన నా మీద ఎప్పుడు అది ప్రెషర్ పెట్టలేదు, ఇప్పుడు వరకు కూడా పెట్టలేదు. నువ్వు ఇంత సంపాదించి నాకు ఇవ్వాలి, నెక్స్ట్ ఇది నువ్వు కట్టాలి అని. ఇప్పుడు వరకు హీస్ వెరీ కైండ్. ఓకే, నేను చూసుకుంటాను, నీది నీవు చూసుకో, నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు, నేను చేస్తానని చెప్తాను. ఓకే. సో హీస్ అ వెరీ, మై ఫాదర్, మై మదర్, even my grandparents, they were very proud of me that I wanted to pursue my passion. And చాలా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. I am very very fortunate. ఎందుకంటే మీ కమ్యూనిటీలో ఒప్పుకోరు, మీరు ఆ వెబ్ నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు వ్యాపారాలు ఉంటాయి, వాటిని మేనేజ్ చేయడానికి ఎగ్జాక్ట్లీ ఒక కొడుకు కావాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ ఓన్లీ చైల్డ్. నాకు ఆ బ్రదర్ కూడా లేదు. సిబ్లింగ్స్ లేవు నాకు. సో ఓన్లీ చైల్డ్, ఓన్లీ బిజినెస్, కానీ నేను తీసుకోను అని చెప్పేశాను. కానీ ఆస్తులన్నీ మీవే ఇంకా. సార్ మేము దాంతో పెద్ద ఆస్త సంపాదించుకోవాలి సార్. ఎగ్జాక్ట్లీ, సంపాదిస్తారు. నేను నా డాడీకి అదే చెప్తాను, మీరు ఉన్నప్పుడే నేను మీతో ఎక్కువ సంపాదించి చూపిస్తాను మీకు అని. ఆ కాన్ఫిడెన్స్ తో చెప్తాను. గ్రేట్. హీస్ ఆల్సో వెరీ హ్యాపీ వెన్ ఐ సే దిస్. అరే 2 times ఎందుకురా, 10 times నాతో ఎక్కువ సంపాదించు, ఐ విల్ బి హ్యాపీ అని చెప్తారు. ఓకే. సో మీకు సిస్టర్స్ కూడా లేరు? ఓన్ సిస్టర్స్ ఏం లేవండి, కజిన్స్ ఉన్నారు. ఓకే. అంటే దాని మీద ఇప్పుడు ఇష్యూ జరుగుతున్నది. చిరంజీవి గారు ఆడపిల్లల్ని, మగపిల్లడు కావాలన్నారు. ఇప్పుడు మీరు మగపిల్లడు ఉన్నారు కాబట్టి ఏదో 16 ఏళ్ళు దుకాణం దగ్గర కూర్చున్నారు, కొడుకు కాబట్టి. ఆడపిల్ల అయినా కూర్చోవలసి వచ్చిందేమో మనకు తెలియదు, కానీ కొన్ని గోల్డ్ షాపుల్లో ఆడపిల్లలు కూడా వారసులు కూర్చొని బిజినెస్ చేస్తున్నారు. చిరంజీవి గారి మీద పెద్ద ఎలిగేషన్ లేపి. సార్, దిస్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ కాంట్రవర్సీ సార్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇన్ టుడేస్ టైమ్ మగపిల్లలు ఆడపిల్లలు ఒకేలాగా చూస్తారు. అండ్ ఐఎమ్ షూర్ చిరంజీవి గారు కూడా హీ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ బయస్ టువర్డ్స్ గర్ల్ చైల్డ్. హీఈస్ అ థరో జెంటల్మెన్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ హస్ జస్ట్ టేకెన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అంతే. And he'll get out of it, sir. He's a legend. He's seen so many such issues coming and going. Yes. So it's only a matter of time, sir. Adi cheptaru kada, oka wave rise ayindi, ade vellipothadi, adi recede అయిపోతుంది. jidhar se आई है वहीं पर चले जाता है. ante coming to the present context, ఇప్పుడు మీకు ఈ సినిమా ముందు గాని లేకపోతే ఈ సినిమా తర్వాత గాని ఎలా ఉన్నాయి మీ తాలూకు అవకాశాలు? అసలు మీరు ఏ విధంగా, ఎందుకంటే సీతారామం కూడా పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ సీతారామం. తర్వాత ఇది చాలా మంచి హిట్. మీరు 2 పెద్ద హిట్లో ఉన్నారు. రజాకార్ ఈజ్ మచ్ ఐడెంటిఫైడ్ ఫిల్మ్. ఆ సినిమా నుంచి కదా మీకు ఛాన్స్. 100%. హౌ ఆర్ యువర్ ప్రాస్పెక్ట్స్ టుడే? Very great, sir. I already have 3 films lined up to release. కళ్యాణ్ రామ్ గారిది రుద్ర సినిమా చేస్తున్నాను నేను. దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్ చేశాను. దెన్ రైమా సేన్ది ఒక మా కాళీ అనే సినిమా వస్తుంది. అది కూడా చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ఓకే. ఇండియాలో 1946 లో ఏం జరిగింది దానిపైన ఉంది. 1947 లో ఇండిపెండెన్స్ దొరికింది మనకి, కానీ బిఫోర్ 1947 ఎగ్జాక్ట్లీ 1 year బిఫోర్ ఒక మెస్సాకర్ జరిగిందండి బెంగాల్లో. ఓకే. డైరెక్ట్ యాక్షన్ డే చెప్తారు దానికి. నాకు తెలిసిన వాళ్ళ నుంచి 98% పీపుల్ కి డైరెక్ట్ యాక్షన్ డే గురించి ఏం తెలియదు, కానీ 15,000 పీపుల్ వర్ కిల్డ్ ఇన్ 2 days. అయ్యో. అండ్ ఇట్ వాజ్ అ మెసకర్.
బై పీపుల్ ఆఫ్ ఇండియా ఓన్లీ, విచ్ నోబడీ నోస్ అబౌట్. సో దానిపైన స్టోరీ రుద్ర, అది మీరు మా కాళీ. సో అప్పుడు ఈస్ట్ బెంగాల్, దాని తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ అయింది, ఇప్పుడు బంగ్లాదేశ్ అయిపోయింది. అండ్ దాంట్లో కూడా నేను విలనే. సో నరకడం, చంపేయడం అదే పని నాది ఆ సినిమాలో అందులో కూడా. బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్. Hopefully already released in several film festivals. It got a lot of awards. And now we are planning on feature film theatrical release sometime next few months lo. Okay. So Kalyan Ram garidi Rudra undi, idi Ma Kali undi. Next year Gudachari 2. Okay. Adi Visesh to sa. Adi Visesh. దాంట్లో కూడా అది ఇప్పుడే రాసి పెట్టుకోవచ్చు, అది పెద్ద హిట్. అది ఇంక ఇప్పుడే రాసి మనం చెప్పేయచ్చు. టచ్ వుడ్ సార్, టచ్ వుడ్. వేరే రేంజ్ లో తీస్తున్నారండి. శేషు, మీరు అడివిశేష్ గురించి చెప్పాలి అంటే వాట్ బెస్ట్ ఈజ్ దేర్ ఇన్ యువర్ మైండ్? అడివిశేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? 3 words చెప్తానండి. హీఈస్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్. హీఈస్ నెక్స్ట్ లెవెల్ అండి. నేను ఆయనతో సహా మేజర్ లో కూడా పనిచేశాను. ఆయన ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో, ఎంత ప్యాషనెట్ గా ఉంటారో. సినిమా I think he eats, drinks, breathes cinema only, sir. He's that passionate. And it shows. On screen it shows. Anta takkuva budget lo, anta super project ichedi. It's not just a one-man show, sir. He inspires everyone around them to give the best output. Meeru Gudachari teeskochu, Major teeskochu, Kshanam teeskochu. Minimum budget lo, maximum output ela ivvalo, you can ask from Sesh and his entire team. And he works, the entire unit collectively punchestadi, sir. Andarni inspire chesi. So who was an assistant director in Major is directing Gudachari 2 right now, Vinay. So he takes everyone with them. Same EP in Major is now, I think, associate director of Gudachari 2. Akkada unna valle andaru ante who are tuned to Adivisesh. Exactly. So he works with his team. And our team is completely in sync anamata. నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే మీకు అర్థం అవ్వాలి నేను ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నానని. సో అలా ఉన్నారండి. అండ్ ఎంత ప్రేమతో తీస్తున్నారా ఆ సినిమా, మీరు చూసిన తర్వాతనే అర్థమవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ అండి. వాట్ ఆల్ దట్ యు స్పోక్ అబౌట్ అడివిశేష్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. హౌ మచ్ లవ్ రాజు హ్యాడ్ ఫర్ సత్య ఇన్ తండేల్, దట్ మచ్ లవ్ హీ హ్యాస్ ఫర్ సినిమా, సార్. దట్స్ వాట్ ఐ కెన్ సే. సినిమా ఇస్ హిస్ బుజ్జితల్లి. చాలా బాగుంది. మీరు ఇంకా తండేల్ నుంచి బయటకు రాలా సార్? టేక్స్ టైం. అంతే సార్, తండేల్ వేవ్ జరుగుతోంది సార్ ఇప్పుడు. అవును, అసలు మీరు నౌ యు ఆర్ మోర్ టాక్డ్ అబౌట్ ఆల్ అక్రాస్ బోత్ ద తెలుగు స్టేట్స్ and as well as wherever it got released. Oh yes, world over, sir. World over. It's nearly sold $1 million almost ticket sales, sir, in the US. So it's world over, a very nice big. What is your experience ande Naga Chaitanya tho? Naga Chaitanya ayanaki Yuva Samrat cheptarandi. There's a reason they call him Yuva Samrat. He's actually like a Samrat, sir. And Samrat is not someone who sits on a throne and orders around people. He works with his people. So he's so humble that you literally feel like he deserves to be called Yuva Samrat. When he was on sets with us, first day nenu koncham anukunnanu, Chaitanya is such a big star. Ela he came and introduced himself. Hi bro, I'm Chaitanya. For the first few days he called me sir. Hi sir, I'm Chaitanya. Like sir cheppakandi sir, meeru sir, nen Sandeep. So we moved from him calling me sir to me calling him sir. Now we both call each other bro. So kani it takes a lot of humbleness. Cheptar kada, if the tree which has more fruits will bend, of course, fruits lekapothe erect ga untaru. So he has come from that lineage, sir. He has that grooming that makes him who he is. Akkineni family ante it's a legendary family, sir. Exactly, sir. Right from A.N.R. Garu to Nagarjun Garu to Chai. So Annapurna Studios, and that's a very big empire. Of course. He is rightly called as Yuva Samrat. Of course, sir. And the whole unit, sir, Geeta Arts is a very, very nice unit to work with. They are so professional and they are so affectionate. You got the right word, sir. You got the right word. I know about them. Respect undali, sir. Oka artist ki em kavali, sir? డబ్బులు వస్తాయి సార్, మంచి రోల్స్ కూడా వస్తాయి. బట్ ఆన్ సెట్ వాట్ యు నీడ్ ఈజ్ ఫర్ దెమ్ టు షో యూ ద రెస్పెక్ట్ దట్ యు వాంట్. ఆ పర్సనల్ టచ్ ఉంటుంది.
దట్ మేక్స్ యూ హై. Yeah. ఆ యాక్టర్స్ పొంగిపోతారు అంతే సార్. బాగా హ్యాండిల్ చేస్తే. మీరు 10% చేయాల్సింది 15% చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్. 10/10 లేదా 12/10 ఇస్తామండి మీకు. మీరు అంతా మాకు చూస్తున్నారు, మేము కూడా చూస్తాం. సో ఆ బాధ్యత ప్రకారంగా వి టేక్ ఇట్ అప్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ టు పర్ఫార్మ్ ఫర్ దెమ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఫ్యామిలీలో మీరు ఇద్దరితో కలిపి యాక్ట్ చేశారు. సీతారామంలో సుమంత్ చేశాను. ఇప్పుడు నాగ్ చైతన్య. Yeah. And Sumanth is also such a gentleman. Very nice man. Yeah. Cool, nice. Yeah. I remember when I had worked with him, he was just recovering from COVID. Yes. He had a very bad bout of COVID. And then he was just recovering. He said, "Arey ninnati varaku na voice kuda ledu. Ee roje koncham voice ochindi, anduke shooting ki vachanu nenu." So even though he was so sick, మధ్యలో he was taking his liquids, he was taking his medicine, but we were shooting in Booth Bangla, ఒక గుహలో షూట్ చేసేది మేము. It was very dusty. లోపల గాలి కూడా రావట్లేదు. ఒక ఏసీ అనకొండ పైప్ పెట్టారు గాలి కోసం. బట్ హీ స్టిల్ నెవర్ సెడ్ ఓకే ఆఫ్టర్ షాట్ ఐ విల్ గో అవుట్ అండి, నేను ఇక్కడ కూర్చోను. ఎంత డస్ట్, ఎంత స్టఫీగా ఉండేది గుహలో కూడా. ఆయన కూల్గా నార్మల్గా కూర్చారు. దుల్కర్ సల్మాన్ కూడా అలాగే కూర్చారు, ఆయన కూడా అలాగే కూర్చారు. పర్లేదండి, టేక్ తర్వాత కూడా నెక్స్ట్ షాట్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు నేను ఇక్కడే ఉంటాను, నో ప్రాబ్లం. సో ఇట్ టేక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ సమ్ హ్యూమిలిటీ టు కమ్ టు దిస్ పాయింట్ అండి. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి ఆ లెగసీ ఉంది కదా ఫ్యామిలీలో. ఆ ఫ్యామిలీలో హౌ టు బీ ఎన్ యాక్టర్ అపార్ట్ ఫ్రమ్ దట్ హిస్టరియానిక్స్, నటించడం, ప్రతిభ, అవన్నీ పక్కన పెట్టి అసలు ఎలాగా ఉండాలి అన్న దాని మీద దే హ్యావ్ దేర్ ఓన్ కోడ్. ఎగ్జాక్ట్లీ సార్. కోడ్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ ఓన్ సెల్ఫ్, ఇప్పుడు నార్మల్గా ఓకే మీకు బడ్డింగ్ స్టేజ్లో ఐడెంటిఫై అవుతున్న టైంలో ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, ఖచ్చితంగా చెయ్యాలి, ప్రొఫెషనల్గా చెయ్యాలి. బట్ మీకు పర్సనల్గా మైండ్లో ప్రతి నటుడికి కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఇలాంటి చెయ్యాలి, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, మనం ఎప్పుడైనా అలాంటి క్యారెక్టర్ వస్తే చెయ్యాలి అన్న ఒక ఫీల్ యాక్టర్స్ కి గ్యారంటీగా ఉంటుంది. ఖచ్చితంగా సార్. యాక్టర్స్ కి అలాంటిది ఏంటి సార్ మీకు? బికాజ్ మీరు యూ ట్రావెల్ సో మచ్, హైదరాబాద్ లో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, అందరు యాక్టర్స్ ని చూశారు. యు ఆర్ వెల్ అసోసియేటెడ్ విత్ హిందీ సినిమా ఆల్సో. Yes sir. If I can give you any reference points, I think the highest reference point internationally is Joker sir. డార్క్ నైట్ లో ఉన్న జోకర్. డార్క్ నైట్ లో జోకర్ అలాంటి సైకో క్యారెక్టర్స్ చేయాలని ఐఎమ్ salivating to do something like that. Salivating what a word. డార్క్ నైట్ లో అదే salivating అంటే ఉవ్విళ్ళు ఊరుతున్నారు అన్నమాట ఆయన. ఉవ్విళ్ళు. ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అని ఒక సినిమా వచ్చింది. విన్నాను సార్, ఐ డిడ్ నాట్ వాచ్ ఇట్. ఓ యూ షుడ్ వాచ్ ఇట్ సార్. ఆ ఫిల్మ్ ది ఫస్ట్ సీన్ 15-minute scene is just one simple dialogue between the villain and a regular farmer. ఆయన వచ్చి కోల్డ్ గా మాట్లాడతారు and towards the end he kills a family. That villain character sir, it's mad, crazy mad character. So ఇండియాలో వస్తే of course there is Amrish Puri garu, Mogambo. ఆయనతో పెద్ద విలన్ మన ఇండస్ట్రీలో లేరు. ఆయన మొగాంబోతో పెద్ద విలన్ మన ఇండస్ట్రీలో లేదు. సో దాట్స్ వన్ క్రేజీ క్యారెక్టర్. అండ్ తెలుగు సినిమాలో ప్రకాష్ రాజ్ గారిది ఏ సినిమా, హీస్ సచ్ అ లెజెండ్. హీ బ్రీత్స్ లైఫ్ ఇంటూ ఆల్ హిస్ క్యారెక్టర్స్. తినేస్తాడు. హీ విల్ ఈట్ ద క్యారెక్టర్. హీ విల్ खाके डकार भी नहीं मारते is a saying ना, खा लिया डकार भी नहीं मारा. ఆయన డకార్ కూడా చేయరు సార్. he will eat that character and he will happily rule the screen every time he is there in a frame. He just, you don't want to watch anybody else sir, you just want to watch Prakash Raj garu. Yes. So you take any of his characters sir, whether it is Pokiri or Bombarelu or anything that he has done, any shade of a character. Yeah. Any shade. So you want to get into his footsteps. Sir, I worship him sir. Getting into even a few of his footsteps would be great. ఒక సినిమా వచ్చిందండి, ఇట్ వాజ్ అన్ ఆంథాలజీ, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. మీకు గుర్తుంటే చెప్పండి సార్. 4 stories అబౌట్ గర్ల్ చైల్డ్స్. దాంట్లో మన మంచు మేడం కూడా ఉండేది. ఒక స్టోరీ ఉంది సార్ దాంట్లో. హీ కిల్స్ హిస్ ఓన్ డాటర్ ఇన్ దట్ ఫిల్మ్. Prakash Raj garu. His daughter gets married into some religiously opposite family or something,
and she runs away first. But he says, no problem. నేను ఒప్పుకుంటాను, నువ్వు రా, వచ్చి ఒక ఫంక్షన్ చేస్తారు ఆమె కోసం. And then he gives her a poison, locks her in the room, and he waits outside. ఇంట్లో అందరికీ లాక్ చేసేస్తారు ఆయన. ఎందుకంటే ఒక్క ఆయన కూడా బయట ఉంటే somebody will go and open the door. ఇంట్లో అందరూ లాక్డ్ ఉన్నారు. తన డాటర్కి అతను పాయిజన్ ఇచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఆమె చచ్చిపోయిన తర్వాత డోర్ ఓపెన్ చేసుకొని బాడీకి హ్యాండిల్ చేయాలని. అండ్ కెమెరా అట్లా స్లోగా ఆయన మీద ప్యాన్ చేస్తుంది. అండ్ ఈజ్ జస్ట్ వెయిటింగ్, డెడ్ ఐస్ ఇలా చేస్తారు ఆయన. మధ్యలో ఒక్క మొక్క ఇలా చూసి 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 ఇలా చేస్తారు. దాట్ వన్ ఎక్స్ప్రెషన్ సార్, ఐ హ్యావ్ సీన్ దట్ ఎక్స్ప్రెషన్ సో మెనీ టైమ్స్ ఆఫ్టర్ రివైండింగ్ ఇట్. ఇట్ టేక్స్ ఇమెన్స్ హ్యూమన్ ఎమోషన్స్ కి మంచిగా అండర్స్టాండ్ చేసిన తర్వాతనే అలా ఎక్స్ప్రెషన్స్ ఫ్రేమ్ మీద రావచ్చు సార్. కరెక్ట్. ఎనీబడి కెన్ యాక్ట్, but not too many people can act like understand and then nobody can understand as much as Prakash Raj garu understands. Yes, you have to live that life, sir. You have to live that character. So adi meer Prakash Raj garu label nu cherite ha are led sir. If I can get even a few drops from the ocean that he is, I'll consider myself lucky, sir. Great. ante meer oka great actor ne inspiration ga తీసుకున్నారంటే మీ టేస్ట్ కానీ మీ రేంజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ యాక్టింగ్ కెరీర్ ఇస్ సంథింగ్ వెరీ కమెండబుల్. మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ఏదో పిచ్చి క్యారెక్టర్లు చెప్పలేదు మీరు, అన్ని చెప్పినవన్నీ కూడా చాలా క్లాసిక్స్. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఈజ్ 100% యాజ్ యూ టోల్డ్, ఈ బిలాంగ్స్ టు దట్ ఇంటర్నేషనల్ లెవెల్. ఆఫ్ కోర్స్. మీరు విచ్ ఏరియా అండి, హిందీయా తెలుగు, మీరు ఎక్కడ మీకు సక్సెస్ అవ్వాలన్న ఒక కోరిక ఉంటుంది కదా, హిందీ కొట్టేద్దామని ఉంటుందా, లేకపోతే తెలుగులో సెటిల్ అయ్యి తెలుగులో బాగా చేయాలని ఉంటుందా? సార్, ఐ థింక్ సినిమా ఇస్ యూనివర్సల్. ఆఫ్ కోర్స్. సో నేను ఏ భాషలో చేస్తే ఆ భాషలో ఐ వాంట్ టు డూ మై బెస్ట్. అదేలేండి. కానీ మన కొన్ని క్రికెట్ మ్యాచెస్, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ ఇండియాలో నడిచేటప్పుడు బాంబేలో వస్తే సచిన్ తెండూల్కర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదా, తన హోమ్ గ్రౌండ్ లో ఎలా పర్ఫామ్ చేస్తారు అతను అని. అలాగే హైదరాబాద్ ఇస్ మై హోమ్ గ్రౌండ్ సార్. హోమ్ గ్రౌండ్ లో సెంచరీ కొడితే ఇంకో వేరే ఫీలింగ్ వస్తుంది కదా, అంటే ఫ్యాన్స్ ఇంకా ఉంటారు కదా. ఇట్ ఈస్ మై హోమ్ సార్. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. సో ఫ్యాన్స్ యూ కెన్ ఫైండ్ ఎనీవేర్, బట్ హోమ్ ఈజ్ ఓన్లీ వన్ సార్. ఎస్, హైదరాబాద్ మీ హోమ్ కాబట్టి. హైదరాబాద్ ఇస్ వేర్ మై సాయిల్ ఇస్. సో ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ ఇన్ మై సాయిల్. ఓకే, బాంబేలో కూడా చేద్దాం సార్, కొన్ని 4-6 అక్కడ కూడా కొడదామని. బాంబేలో కూడా, వాంకడే స్టేడియం లో కూడా కొడదాం, కొడదాం, ఉప్పల్ స్టేడియం లో కూడా కొడదాం. బాగుంది, బాగుంది. అంటే ఇన్ జనరల్ గా, అంటే మీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ లేకపోతే ఒక హిలేరియస్ గా కామెడీ చేసే క్యారెక్టర్ రావడం చాలా కష్టం సార్. ఎందుకంటే మిమ్మల్ని చూడగానే ఎస్ ఇచ్చిండి, టెర్రరిస్ట్ క్యారెక్టర్ రెడీగా ఉంది కదా ఇవ్వండి అనో, లేకపోతే ఆ డెకాయిట్ క్యారెక్టర్ ఉందా ఇచ్చి మనం, లేకపోతే ఒక దుర్మార్గుడు క్యారెక్టర్ ఉన్నది, భయంకరమైన మనిషి వాడు, క్రూయల్ డెవిల్, ఆ క్యారెక్టర్ ఇచ్చేయండి ఇతనికి అని. అంటే ఒక టైంలో అమరీష్ పురి గారు ఆయన వస్తున్నాడు దిగుతున్నాడు అంటే చాలు, అంతే అంతే అంతే, ఆయన క్యారెక్టర్ ఏంటని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అలాంటి షేడ్ లోనే మీకు కంటిన్యూ అవ్వాలని ఉందండి? యూ లైక్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ షేడ్? ఇప్పుడు మీ పర్సనాలిటీ విచ్ అంటే అపియరెన్సెస్ ఆర్ మోర్ ఆఫెన్ డిసెప్టివ్ అంటారు కదా. విలన్ క్యారెక్టర్స్ కమ్ వెరీ న్యాచురలీ టు మీ అండి. డార్క్ రోల్స్, intense characters, they come very naturally to me. However, I'm very open to exploring other areas where I can be intense but not negative. Konni shades of grey undochu, koncham turnaround laga characters undochu, starting as good, ending as bad, starting as bad, ending as good. So konni story arcs laga characters unte kuda I'll be more than happy to accept them. But right now all the negative characters that are coming to me are very very unique. Yes, they are very different from each other. And I think right now my primary job is to make sure each of my characters should look different from the other. కొంచెం మీకు అవకాశం ఉందా ఇప్పుడున్న స్టేజ్ లో అలా చూసుకునే అవకాశం ఉన్నదా? డిఫరెన్స్ ఉండేటట్టుగా చూసుకునే మార్జిన్ ఉందా? Until now I couldn't choose what was coming to me.
ఏదో ఒకటి వస్తే తీసుకోవాలి, మీరే చెప్పారు కదా. కానీ నేను చిన్న క్యారెక్టర్స్ ఈ స్టేజ్ లో కూడా రిఫ్యూజ్ చేశాను. అవునా? కొన్ని పెద్ద ఫిల్మ్స్ లో చిన్న క్యారెక్టర్స్ వచ్చినాయి, నేను రెస్పెక్ట్ఫుల్లీ రిఫ్యూజ్ చేశాను. లాస్ట్ వీక్ ఒక క్యారెక్టర్ వచ్చింది, నేను ఫిల్మ్ నేమ్ చెప్పాను. అక్కర్లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ఫ్రాంచైజ్, పెద్ద ఫిల్మ్, యాంటిసిపేటెడ్ ఫిల్మ్. ఒక కాల్ చేసి రేపే మీకు షూట్ ఉంది, 2 days పని ఉంటుంది, మంచి క్యారెక్టర్ అని మొత్తం క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను లాస్ట్లో రెస్పెక్ట్ఫుల్లీ రిఫ్యూజ్ చేశాను. ద డైరెక్టర్ ఇస్ సమ్వన్ ఐ హావ్ వాంటెడ్ టు వర్క్ విత్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఓకే. అండ్ హీ హిమ్సెల్ఫ్ సజెస్టెడ్ మై నేమ్ ఫర్ దట్ క్యారెక్టర్. బట్ ఐ హ్యాడ్ టు సే కి సార్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ, బట్ నాట్ దిస్ క్యారెక్టర్. నెక్స్ట్ సినిమాలో ఒక పెద్ద క్యారెక్టర్ ఇవ్వండి సార్. కానీ అలా ఉండాలి సార్, యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ స్టాండర్డ్. ఎక్కడో అక్కడ మీకు మీరు రిస్ట్రిక్షన్ పెట్టుకోపోతే యూ విల్ ఫాల్ ఇన్ ది ఫ్లో. అంతే సార్, ప్రవాహంలో కొట్టుకుపోతారు అంతే. ఎక్కడో అక్కడ మీరు మిమ్మల్ని మీరు ఎగ్జాక్ట్లీ ఆగాలి. ఒక యాంకర్ పెట్టి మన బోట్ కి అక్కడ ఆగాలి. మాది ఫ్లో ఎలాగో ఉంటే మనం ఒక స్థాయిలో ఉంటేనే కూడా కొంచెం గ్రో అవ్వచ్చు. అంటే మీరు ప్రకాష్ రాజ్ చెప్పారు, ఇంగ్లీష్ ఫిల్మ్స్ చెప్పారు, హిందీలో గ్రేటెస్ట్ యాక్టర్స్ లైక్ అమితాబ్ గారు కానీ, సంజీవ్ కుమార్ గాని, లేకపోతే ఎంతమంది గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు కదా, అక్కడ ఎవరి పేరు చెప్పలేదు ఏంటి మీరు? విలన్స్ అడిగారు కదా, నేను అమరీష్ పురి చెప్పాను. ఇన్ జనరల్ గా నేను అడిగా. యాక్టర్స్ దే కాన్స్టెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ ది మైండ్ ఆఫ్ ఎ న్యూ యాక్టర్. ఆఫ్ కోర్స్ sir, in the new age cinema in Hindi currently we have such amazing actors, sir. Of course we have legends like Amitabh garu, we have legends like Sanjeev Kumar, meer chepparu, Dilip Kumar garu unnaru. Na generation ki legend ante Shah Rukh Khan. I love Shah Rukh Khan. నేను నా వైఫ్ తో కూడా అప్పుడప్పుడు మాట్లాడితే మధ్యలో షారుఖ్ వచ్చేస్తుంది. కొంచెం ఐబ్రోస్ ఇలా చేసి ఏ షారుఖ్ లాగా మాట్లాడొద్దు అని చెప్తున్నాను. సో ఐ అబ్సల్యూట్లీ అడోర్ షారుఖ్ ఖాన్. ఐఎమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో వ్యూవర్ ఆఫ్ ఆల్ షారుఖ్ ఖాన్ ఫిల్మ్స్. ఓకే. సో కరెంట్ జనరేషన్ లో దర్ ఇస్ రణబీర్ కపూర్. What a performer, sir, what a performer. Yes, I mean he did a film like Barfi, then he did commercial films, then he did a film like Animal పైన స్టోరీ పైన మనం తర్వాత మాట్లాడదామండి. ఆ ఫిల్మ్ వెదర్ ఐ అగ్రీ విత్ ద ఫిల్మ్ ఆర్ డోంట్ అగ్రీ విత్ ద ఫిల్మ్, కానీ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే ఏంటి, వాట్ ఈస్ ద డిసగ్రీమెంట్ యూ హ్యావ్ విత్ ద స్టోరీ? ఐఎమ్ అ ఫెమినిస్ట్ సార్ అట్ హార్ట్. సో I somewhere felt that the women in the film should have been a little more respected. I understand he created a different world there, and in that world how he dealt with his women was different. Whether he asked a lady to lick his shoe or whether he fired a bullet 3 inches from his wife's ear, that was okay for him. So convincing ga portray chesaru, kani I somewhere felt that the women of the film should have been respected a little more. That is my personal point of view. I had the same feeling, sir. ఎందుకంటే చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు సినిమాకి. దట్స్ ద ప్రాబ్లమ్ సార్. ఇప్పుడు మనం అమెరికాలో, యుఎస్ లో ఇక్కడి నుంచి పెళ్లి చేసుకెళ్ళిన అమ్మాయిలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, కొంతమంది సాడిస్ట్ హస్బెండ్స్ తో, అవి స్టోరీలుగా వింటుంటేనే చాలా దీనిగా ఫ్రైటనింగ్ గా ఉంటుంది అనమాట, భయం వేస్తుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు చూసారు, అలాంటి సీన్లు చూసారంటే అసలు. అండ్ ఒక విలన్ అలాంటి పనులు చేస్తే ఎండ్ లో విలన్ కి పనిష్మెంట్ దొరుకుతుంది. నేను తండేల్లో చాలా తప్పు పనులు చేశాను, నాకు ఎండ్ లో పనిష్మెంట్ దొరికింది కదా, ఆయన కొట్టాడు, నాకు మంచిగా కొట్టాడు అతను. బట్ వెన్ అ హీరో డస్ స్టఫ్ లైక్ దాట్ అండ్ హీ గోస్ విక్టోరియస్ ఇన్ ది ఎండ్ విత్ నో పనిష్మెంట్, subconsciously అదే వస్తుంది, that such acts can go unpunished. And that is my personal problem with it. I love Sandeep Reddy Vanga. See, I loved Arjun Singh for that matter. Sorry, Arjun Reddy for that matter. Kabir Singh, Arjun Reddy తో రెండు సినిమాలు చూసాను. తెలుగులో అర్జున్ రెడ్డి కూడా చూసాను, హిందీలో కబీర్ సింగ్ కూడా చూసాను, మల్టిపుల్ టైమ్స్ చూసాను. I love that film. ఎందుకంటే దాంట్లో ఆయన హీరోయిన్ కి ఒక కొడితే హీరోయిన్ కూడా ఆయనకి కొట్టింది ఎండ్ లో. He got the girl, but when he went and said sorry to the girl, she also slapped him. అవును. సో జస్టిఫికేషన్ వచ్చింది, యానిమల్ లో జరగలేదు. And the hero also came out clean.
He was about to lie in front of the medical board. Kani he had a change of heart and he agreed. Nen mandu taagi chesanu. Na tappu. You can punish me. So he came clean there. Adi first redemption. Second redemption, he went on his knees and he spoke to his girl and he said, I'm sorry. I'm sorry. Their love was mad, sir. In Arjun Singh, Arjun Reddy. I'm so sorry. In Arjun Reddy, their chemistry was so Good. mad, sir. Mad is the right word. Madly in love. Yes. నేను ఏదో ఒక సినిమాలో ఇప్పటి వరకు సినిమా వదిలేండి, నేను నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను వినలేదు ఒక గర్ల్ షీ అగ్రీస్ టు యూజ్ హర్ బాయ్ ఫ్రెండ్స్ యూజ్డ్ టూత్ బ్రష్. మీరు కొంచెం ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ అర్జున్ రెడ్డి he takes her to his hostel and he says, రే నీకోసం కొత్త టూత్ బ్రష్ తెచ్చాను, ఎందుకు నీ టూత్ బ్రష్ ఉంది కదా అదే వాడతాను అని చెప్పింది. that shows next level intimacy, sir. Intimacy, yes. That they attachment. See, మీరు బట్టలు యూజ్ చేయొచ్చు, క్రీమ్స్, ఫేస్ వాష్, సబ్బులు యూజ్ చేయొచ్చు. టూత్ బ్రష్ nobody uses their partner's toothbrush, sir. You can be married for years. అంతే, భార్యది ఒక టూత్ బ్రష్ ఉంటుంది, భర్తది ఒక టూత్ బ్రష్, బేసిక్ హైజీన్ ఉంటుంది. బేసిక్ హైజీన్. కానీ యూజింగ్ ద సేమ్ టూత్ బ్రష్, నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్, అది నెక్స్ట్ లెవెల్ ఇంటిమసీ. సో హీ ఎస్టాబ్లిష్డ్ దట్ షీ బిలాంగ్స్ టు హిమ్, హీ బిలాంగ్స్ టు హర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లవ్, ఇట్ ఈస్ బిలాంగింగ్. దే ఓన్ ఈచ్ అదర్. కరెక్ట్ వర్డ్, బిలాంగింగ్. యా, ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ ఎంత ఈగో ఉండొచ్చు, ఎంత ఏదో ఒకటి ఉండొచ్చు, ఫర్ హర్ he is hers and for him she is his. దాని తర్వాత ఏదో ఒకటి జరిగింది, that was unjustified, he paid the price for it and he finally found her back. So for me that story worked and it worked beautifully. Okay. Animal lo just that treatment of women, that angle was a little off for me. Yes, but the harsh ga undi, but the way he created that world, sir, the world of Animal was mind blowing. ఆ ఫైట్ సీక్వెన్స్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, దట్ స్కేల్, మ్యాడ్నెస్ సార్, షియర్ మ్యాడ్నెస్. దానిలో డౌట్ లేదు. ఇప్పుడు మీరు మీ ఎంతసేపు ఇలాంటి క్యారెక్టర్లు మీ మిస్సెస్ చూసారా సండేలో? నా మిస్సెస్ చూసింది సార్, నా డాటర్ కూడా చూసింది. ఇంటికి రావద్దని చెప్పారా? నో సార్, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ హ్యావ్ అ వెరీ అండర్స్టాండింగ్ పార్ట్నర్ ఆల్సో. ఓకే. ఆమె రజాకార్ చూడలేదు. రజాకార్లో నెక్స్ట్ లెవెల్ ఘోరమైన పనులు చేశాను, కానీ నేను ఆమెకు చెప్పాను నువ్వు చూడొద్దు. ఆమె కూడా అదే చెప్పాను, ఐ వాంట్ టు కంటిన్యూ టు లవ్ యూ అండ్ నువ్వు ఇంట్లో నేను చూస్తే ఆ రజాకార్ గుర్తొస్తుంది, ఐ విల్ నాట్ సీ రజాకార్. బట్ తండేల్ ఐ సెడ్, కొంచెం నేను వార్న్ చేశాను ఆమెకి, అట్లాంటివి ఉంటాయి సీన్స్, చూస్తావా? పర్లేదు చూద్దామని చెప్పింది. సో వెన్ షీ సా ద హోల్ ఫిల్మ్ షీ యాక్చువల్లీ టోల్డ్ మీ షీ ఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ. నా డాటర్ కూడా చూసింది. ఓన్లీ ఆ సుంతి చేసే సీన్ లో నేను ఐస్ కవర్ చేశాను ఆమెకి. ఐ టోల్డ్ హర్ ఆల్సో, అడ్వాన్స్ లో చెప్పాను నేను, ఒక్క సీన్ లో వి విల్ కవర్ యువర్ ఐస్, డోంట్ క్వశ్చన్ వై, డోంట్ ఆస్క్ వై, నువ్వు పెద్ద అయిన తర్వాత నేను చెప్తాను. సో వీ కవర్డ్ హర్ ఐస్. దెన్ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ దే బోత్ లవ్డ్ అండ్ దే బోత్ సెడ్ దట్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. అవునా? ఓ గ్రేట్ గ్రేట్. ఏంటి మీరు మీ మ్యారేజ్ ఏంటి అరేంజ్డా? మీదంతా చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది కదా సింధ్ ఫ్యామిలీస్ అంటే? లేదండి, నేను ట్రెడిషన్ అవన్నీ బ్రేక్ చేశారు మీరు. ఐ హావ్ బ్రోకెన్ ఆల్ ట్రెడిషన్స్. Okay. So yeah, it's love marriage, sir. And we have a small family. Good. So since I also have a daughter, నార్మల్ గానండి మీలా కనిపించే మనిషిని లవ్ చేయడం చాలా కష్టం. కుడోస్ టు హర్. I will convey the same to her, sir. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చూడగానే ఒక హ్యాండ్సమ్, యూఆర్ హ్యాండ్సమ్ గై, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. నో డౌట్, అన్డౌటెడ్లీ. యూఆర్ ఇన్ఫాక్ట్ మీకు స్టార్స్ గనుక కాంట్రిబ్యూట్ చేసి ఉంటే యూ ఆల్సో వుడ్ హావ్ బీన్ ఎ హీరో. థ్యాంక్ యూ సార్. You would have been a hero. You have all that charisma inside. Thank you. కానీ ఆడపిల్లలు చూడగానే అలాగా ఒక షారుఖ్ ఖాన్ లాగా, ఒక మహేష్ బాబు లాగా, ఒక రామ్ చరణ్ లాగా ఇలాగ ఉండాలని ఏదో కోరుకుంటారు. బట్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అండి మీ ఇద్దరి మధ్య? ఆమెకి హృతిక్ అంటే చాలా ఇష్టం అండి. హృతిక్ రోషన్ ఒక చాలా మంది హార్ట్ థ్రాబ్ ఆఫ్ గర్ల్స్. ఆఫ్ కోర్స్, గ్రీక్ గాడ్. సో ఆమె అదే చెప్పింది, ఐ ఆల్వేస్ హోప్డ్ ఐ వుడ్ గెట్ అ హీరో బట్ ఐ గాట్ అ విలన్. పర్లేదు,
కానీ ఒక మాట చెప్తానండి, నేను ఆన్ స్క్రీన్ ఎంత పెద్ద విలన్ అయితే ఆఫ్ స్క్రీన్ అంత పెద్ద హీరో కూడా ఆమె కోసం. హార్డ్ కోర్ రొమాంటిక్ అండి. అవునా? సో నాకు మన ఫ్రెండ్ సర్కిల్లో మేము ఎప్పుడు బయట వెళ్తే వీఆర్ ఆల్వేస్ హోల్డింగ్ హ్యాండ్స్, ఆల్వేస్ టుగెదర్. సో కొన్ని వాళ్ళు వచ్చి, రే నువ్వు సినిమాలో ఎప్పుడైనా ఒక లవ్ స్టోరీ చేస్తావా అని అడిగారు. కాదండి, మొత్తం లైఫ్ లో నేను ఎంత లవ్ చేశాను, సినిమాలో లవ్ వద్దు నాకు అని చెప్పాను. నేను లైఫ్ లో నేను రొమాంటిక్, స్క్రీన్ లో నాన్ రొమాంటిక్. అదే లవ్ నటించలేను అని చెప్పారు. లవ్ ఇస్ రియల్ టు మీ. లవ్ ఇస్ రియల్. అది కానీ ఎప్పుడైనా అట్లాంటివి రోజు వస్తే చెప్పలేం కదా. ఎగ్జాక్ట్లీ చెప్పలేం కదా. మీ నటుల జీవితాలు ఎటు నుంచి ఎటు తిరుగుతాయో, ఎలా తిరుగుతాయో ఏం తెలియదు కదా. మీరు అండ్ స్టిల్ యూఆర్ ఇన్ దట్ వాట్ యు కాల్డ్ క్వాండరీ, అంటే ఒక అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్ లోనే ఉన్నాం అనుకుంటున్నారా? బట్ ఆర్ యూ ఏబుల్ టు సీ యువర్ ట్రాక్ ఇన్ ద ఫ్యూచర్? ఎస్ ఐ కెన్ అన్న ఫీలింగ్ ఉందా? ఇంకా చిన్న అరే ఎలాగా ఇది ఎలాగా ఎటు వెళ్తాము ఎప్పుడు అన్న ఆలోచనలోనే ఉన్నారండి? ఐ థింక్ 2 వర్డ్స్ ఉన్నాయి సార్. ఒక వర్డ్ ఇన్సెక్యూరిటీ, ఎస్. ఇంకో వర్డ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ చెప్పవచ్చు, అన్సర్టన్. సో లైఫ్ ఇస్ అన్సర్టన్ సార్. ఎస్. నెక్స్ట్ రోల్ ఏం చేస్తాం, ఎలా చేస్తాం, ఆ రోల్ ఎక్కడికి తీసుకెళ్తుంది, సర్టన్టీ ఏం లేదు. ఎప్పుడు వస్తుంది, మన షూటింగ్ డేట్స్ గురించి మీకు తెలుసు కదా సార్. ఎల్లుండి నుంచి షూటింగ్ ఉంది అని చెప్పి నెక్స్ట్ మంత్ మాట్లాడారు, ఫుల్ మంత్ సారీ సార్ షూటింగ్ క్యాన్సిల్ సార్. అవును, మొన్నే అయింది సార్. బాంబే నుంచి నాకు టికెట్ బుక్ చేశారు, సార్ మీరు రండి ఈరోజు షూటింగ్ ఉంది అని చెప్పారు. ఎయిర్పోర్ట్కి బయలుదేరే ముందు కాల్ చేసి, సార్ ఈ రోజు క్యాన్సిల్ అయింది సార్, రేపు ఉంది అని చెప్పారు. సర్లే రేపుది టికెట్ పెట్టండి అని చెప్పాను. నెక్స్ట్ డే 11 o'clock ఫ్లైట్ ఉంటే నేను 9 o'clock షూస్ వేసుకొని కింద ఊబర్ వచ్చేసింది. బయలుదేరే టైంలో కాల్ వచ్చింది, సార్ మీరు వస్తున్నారా అని. ఆబ్వియస్లీ వస్తున్నానండి, మీరే టికెట్ బుక్ చేశారు, 11 o'clock ఫ్లైట్ ఉంది, 9 అవుతుంది, ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాను నేను. ఏం లేదండి కొంచెం క్యాన్సిల్ అయిందండి అని చెప్పారు. సో ఇలాంటి అన్సర్టెనిటీస్ చాలా ఉంటాయి. దట్ ఈస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అంటే ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి కదా, ఇట్స్ ఎ కామన్ ఫీచర్. అంతే, ఏం ప్లాన్ చేయడం కష్టం. అంటే మనకి ఒక ట్రాక్ కనిపిస్తుందండి, అంటే టు అవర్ సిక్స్త్ సెన్స్ మనకి ఇంట్యూటివ్ గా ఎస్ మనం వీఆర్ త్రూ. సో అది దట్ ఈస్ ఇన్సెక్యూరిటీకి. సెక్యూరిటీ లేదు, యూనో ఇప్పుడు తెలీదు నెక్స్ట్ ఏమవుతుంది అని, అది ఇన్సెక్యూరిటీ లేదు నాకు. నౌ ఐఎమ్ షూర్ కంఫర్టబుల్. ఒక దారి కనిపిస్తుంది, వచ్చేసింది. ఆ డోర్ లో ఒక అడుగు పెట్టేశాను నేను, ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి లోపల వెళ్ళడమే. ఓకే, సో ఐఎమ్ నౌ ప్రిటీ సెక్యూర్ అబౌట్ మై జాబ్. కానీ ఆ జాబ్ లో నెక్స్ట్ స్టెప్ ఎక్కడి నుంచి వస్తుంది అది ఎవరికి తెలియదు. దట్ ఈస్ ద థ్రిల్ ఆఫ్ లైఫ్. ఎవరికి తెలియదు. ఎంత పెద్ద హీరోకైనా రేపు తనకు వచ్చే స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఎవరు ఏ స్క్రిప్ట్ తన కోసం తయారు చేస్తున్నారు ఎవరికి తెలుసు. ఆయన అనుకుంటారు అది బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ హిస్ లైఫ్, ఫ్లాప్ అయిపోతుంది. ఇట్ హ్యాపెన్స్ టు మెనీ అండి. రాజ్ కపూర్ కే జరిగింది, మేరా నామ్ జోకర్ రాలా అంతే. కానీ కల్ట్ ఫిల్మ్ అండి, కల్ట్ ఫిల్మ్. ఈ రోజు కల్ట్ ఫిల్మ్ అంటున్నారు. ఆ సినిమా తర్వాత ఆయనకి దోస్త్ తిండి అనుకుంటే డబ్బులు లేవు. మద్రాస్ రెస్టారెంట్ లో బాంబేలో ఓకే నో మనీ టు ఈట్ ఎ దోశ. ఇట్ ఈస్ హిస్టరీ. బట్ నౌ టుడే మేరా నామ్ జోకర్ అంటే మనకు ఆ పాటలు, జాన పాటలు అవన్నీ మనకు పిచ్చి. ఆఫ్ కోర్స్ ఇట్స్ యాక్చువల్లీ ఎ లెసన్. ఏ బాయ్ జర దేక్ చలో పాటలన్నీ వింటే పిచ్చెక్కిపోతారు ఇప్పుడు. ఆఫ్ కోర్స్. అండ్ వాట్ ఎ పర్ఫార్మెన్స్, వాట్ ఎ పర్ఫార్మెన్స్, వాట్ ఎ జర్నీ, వాట్ ఎ పర్ఫార్మెన్స్. అందులో లేని సూపర్ స్టార్ లేదు హీరోయిన్స్ లో. పద్మిని దగ్గర నుంచి ఆ రోజు ఆవిడ చాలా గ్రేటెస్ట్ హీరోయిన్ కదా, పద్మిని, సిమి గర్వాల్ వీళ్ళంతా. ఆఫ్ కోర్స్. రిషి కపూర్ డెబ్యూ. గుడ్ సార్. నాకు మీ దగ్గర నచ్చింది ఏంటంటే యూ హ్యావ్ ఒక ఫిలసాఫికల్ మైండ్ ఉంటూ దాంట్లో ఒక సర్టెన్ వ్యూ పాయింట్ మీ కెరీర్ మీద. థ్యాంక్ యూ సార్. మీ కాన్ఫిడెన్స్ మొదటి నుంచి, ఎస్ నేను యాక్టర్ అవుతా, మై యాక్టర్ బనుంగా, యాక్టర్ హీ బనుంగా. గుడ్. సో అది బాగా నచ్చిందండి నాకు. అండ్ లక్కీలీ మీకు ఆ హిట్ సెంటిమెంట్ కూడా ఉంది ఇండస్ట్రీలో. సో అదొకటి చాలా మేజర్ ప్లే చేస్తుందండి. మీరు సీతారామం పెద్ద హిట్, అండ్ రాజా గారికి మంచి అపీల్ వచ్చింది, మంచి అపీల్ వచ్చింది. తర్వాత ఇప్పుడేమో ఇది ఇట్ ఈస్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ వేవ్స్
సునామీ సార్, సునామీ. తండేలి వేవ్స్ అన్నాను, మీరు సునామీ అన్నారు. ఆఫ్ కోర్స్ ఇంకా సునామీలో వేవ్స్ గివ్స్ ఏ ఉండవు, వచ్చి పడిపోవడమే వాటర్. సో రియలీ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని కలవడం. Thank you, sir. అనుకోకుండా Thank you very much, కలిసాం. sir. యూఆర్ ఎ గుడ్ పర్సన్ బేసిక్ గా. మీరు సక్సెస్, మంచి సక్సెస్ చూస్తారు సినిమా ఇండస్ట్రీలో, టు ది బెస్ట్ ఆఫ్ మై పర్సెప్షన్ Thank you, యాజ్ sir. అ సీనియర్ మ్యాన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. మీ ఆశీర్వాదం సార్. Lena, God's grace. You will have best moments in the coming days Thank as you, an sir. actor. And convey my wishes to your parents, to your wife, and to your daughter, everybody. Sir. Good luck, all the best. Hit TV is always with you, and we wish you all the very best. And అది మన సందీప్ వేద్ గారి తాలూకా ప్రయాణం ఎంత బాగుందో చూడండి. అసలు అంత దుర్మార్గంగా కనిపించే మనిషిలో ఎంత అద్భుతమైన అనుభూతులు, ఎంత అద్భుతమైన అభిప్రాయాలు. అది కదా జీవితం అంటే, అదే నటన జీవితం అంటే కూడా. సో వాచ్ అండ్ ఎంజాయ్. ఆయనకు మంచి క్యారెక్టర్లు రావాలని, ఆయనకున్న ప్యాషన్ ప్రకారం, ఆయనకున్న కమిట్మెంట్, డెడికేషన్ చిన్నప్పటి నుంచి మంచి క్యారెక్టర్లు రావాలి. మన హైదరాబాదు తెలుగులోనే పెద్ద నటుడు అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్. Thank you. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.